వెల్కమ్ టు కిరణ్ తెలుగు స్టోరీస్. ఒక ఊరిలో రామయ్య అనే కుమ్మరి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద, ఒక కుక్క ఉండేవి. ప్రతిరోజు గాడిద బరువైన కుండలు మోస్తూ కష్టపడి పనిచేసేది. అయితే కుక్క మాత్రం ఏ పని చెయ్యకుండా చెట్టు కింద పడుకునేది. అయినా కుమ్మరి దానిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కుక్కకు పాలు పళ్ళు పెట్టేవాడు, కానీ గాడిదకు మాత్రం మిగిలిపోయిన ఆహారమే వేసేవాడు. ఈ అన్యాయాన్ని గమనించిన గాడిద యజమాని ప్రేమను ఎలా పొందాలో తెలుసుకోవాలే అనుకుంది. ప్రతిసారి యజమాని ఇంటికి వచ్చాక కుక్క తోక ఊపుతూ అతని దగ్గరకు వెళ్ళేది. దాన్ని చూసి యజమాని ఆనందపడేవాడు. అప్పుడు గాడిదకు ఒక ఆలోచన వచ్చింది. కుక్కలా ప్రవర్తిస్తే తనకు యజమాని ప్రేమ లభిస్తుందనుకుంది. ఒకరోజు యజమాని ఇంటికి వచ్చిన వెంటనే గాడిద కూడా కుక్కను అనుసరించి తోక ఊపుతూ అతని దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే గాడిద ఇలా చేయడం చూసిన కుమ్మరి భయపడి అది తనపై దాడి చేస్తోందనుకుని కర్రతో గట్టిగా కొట్టాడు. గాడిద నిరాశతో అర్థం చేసుకుని బాధపడింది. పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటంటే నీ ప్రవర్తన నీలానే ఉండాలి. వేరొకరిని చూసి వారికిలా మన ప్రవర్తన మార్చుకోవాలి అనుకోకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.